నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను శాలిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ అరాచకాలు మరింత తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు భూ వివాదం ఇప్పుడు తాజాగా తెరపైకి వచ్చింది. వెంకట్రావు అనే రైతు పొలాన్ని ఎమ్మెల్యే భర్త రామచంద్రరావు తన పేరున రాయమని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. పొలం బర్త్డే గిఫ్ట్గా ఇవ్వమని ఎమ్మెల్యే భర్త దౌర్జన్యం చేస్తున్నాడని ఆ రైతు వాపోయాడు. కాగా వెంకట్రావుకు చెందిన 8 ఎకరాల్లో 3 ఎకరాల 90 సెంట్లను గల్లా రామచంద్రరావు కొనుగోలు చేశాడని, ఇప్పుడు మిగిలిన పొలాన్ని కూడా ఇవ్వమని వేధిస్తున్నట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ కోసం పొలం అమ్మలేదని తనను వేధించి అట్రాసిటీ కేసు కూడా పెట్టించారని రైతు వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో ఎకరం భూమికి 48 లక్షలకు కొన్న ఎమ్మెల్యే భర్త 3.9 ఎకరాల కొనుగోలుకు అగ్రిమెంట్ చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. అయితే భార్య ఎమ్మెల్యే అయ్యాక 4 ఎకరాలకు 30 లక్షలు ఇస్తామని చెప్పి ఆ పొలం అమ్మేయాలని అంటున్నారని, దౌర్జన్యం చేస్తున్నాడని అన్నాడు. పట్టాభిపురం పోలీసుల సమక్షంలోనే పొలం విషయమై ఎమ్మెల్యే భర్త అనుచరులు తమపై దాడికి పాల్పడ్డారని చెప్పాడు. కోర్టును ఆశ్రయించడంతో ఎమ్మెల్యే భర్తపై కేసు నమోదు చేశారని, గల్లా రామచంద్రరావు ద్వారా తనకు ప్రాణహాని కూడా ఉందని రైతు చెప్తున్నాడు.